చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పోతే. ఒక 10 రూపాయల కోవా బన్ పేదవాడు తన పొట్టకూటి కోసం చేసుకుంటున్నటువంటి పని. ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా మరి లెక్కడోళ్ళు అని మనకు తెలుస్తుంది? ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది? అతను ఆధార్ కార్డు ఎందుకు వీళ్ళకి అడగాల్సింది ఏంటి? ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా అని అడగాలి. మరి అక్కడ ఆ పనిలో కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకు వచ్చే వ్యూస్ కోసం, వాళ్ళకు వచ్చే ఆ లైక్స్ కోసం అండ్ వాళ్ళ ఛానల్ పాపులారిటీ కోసం వాళ్ళు ఒక చిన్న వ్యాపారాన్ని చాలా ఇబ్బంది అయితే పెట్టారు. మనం డయల్ 100 కి కాల్ చేసి వీళ్ళని పట్టించడం కూడా జరిగింది ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. 2 years కి ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే తెలియని వారు ఉండరు. ఈ జాతర చాలా ఫేమస్ అండ్ ఇంత పెద్ద జాతరలో కోటాను కోట్ల మంది భక్తులు వెళ్ళి అక్కడ వాళ్ళ మొక్కులను అయితే తీర్చుకుంటారు. అదే సమయంలో మనకి ఈ జాతరలో ఇంకోటి ఏంటంటే చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు కూడా అక్కడికి వచ్చి వ్యాపారం అనేది చేసుకుంటుంటారు. ఈ పర్టికులర్ జాతర జరుగుతున్న సీజన్ లోనే ఏంటంటే వాళ్ళ బిజినెస్ కొంచెం డెవలప్ అవుతుంది, లేకపోతే వాళ్ళు 4 రాళ్ళు సంపాదించుకుందాం అని చెప్పి అందరూ పేదవాళ్ళే అక్కడికి వస్తూ ఉంటారు. ఇది రియల్ పాలకోవేనా? నాకు తెలీదమ్మా. ఇలాంటిది తింటే మనకి ఏమైంది? సూపర్. మరి ఇక్కడ కర్నూలు జిల్లా నుండి వెలుగోడు గ్రామానికి చెందిన షేక్ షావలి అనే ఒక చిరు వ్యాపారి కూడా ఆ రోజు సమ్మక్క సారక్క జాతర దగ్గరకు వచ్చి డయల్ 100 కాల్ చేసి పట్టించారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. 10 రూపాయల్లో ఒక కోవా బన్ని అమ్ముకోవడం జరుగుతుంది. మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సో మరి ఆ బండి అమ్ముకోవడం తప్పంటారా? ఎందుకనంటే అక్కడికి కొంతమంది వచ్చి యూట్యూబర్లు వచ్చి చేసిన హడావిడి హల్చల్ మామూలుగా కాదు. వాళ్ళు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసి అతని పైన ఏదో అటాక్ చేసినట్టు. అయినా కూడా ఈ వెహికల్స్ ఇవి ఇంకా నడుస్తా ఉన్నాయి అంటే ఒకసారి ఆలోచించు, ఎంత ఘోరం ఇది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు అసలు యూట్యూబర్లా, లేకపోతే ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లా, లేకపోతే ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పోలీసులా, లేకపోతే అసలు వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయి? అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం బిడ్డ అప్పుడప్పుడు. వచ్చిందండి వయ్యారి. అంటే వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఓకే, ఇది మంచిదేనా, లేకపోతే దీనిలో ఏం కలుపుతున్నారు, వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దాని టేస్ట్ లోనో లేకపోతే ఇంకేదైనా కానీ బ్యాడ్ గా ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. మీరైనా నేనైనా ఎవరైనా మనం ఒక షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఏదైనా వస్తువు కొన్నప్పుడు నచ్చకపోతే లేకపోతే అది బాగలేకపోతే మనం డెఫినెట్ గా అడిగే రైట్ అయితే మనకు ఉంటది. అందులో ఎలాంటి తప్పు లేదు. వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కాకపోతే మరి ఇక్కడ తప్పేంటి? తప్పు ఏమి లేదు. వాళ్ళు అడిగిన విధానం తప్పు. వాళ్ళు అడగడం తప్పు కాదు, అడిగిన విధానం తప్పు. వాళ్ళు ఏదో గూండాయిజం లాగా, రౌడీయిజం లాగా అతన్ని భయపట్టేసి కంప్లీట్ గా మొత్తం రౌండ్ అప్ చేసేసి రకరకాల క్వశ్చన్స్ అడిగి నువ్వు ఇది తింటావా, మాకు తినిపిస్తున్నావు. అండ్ ముఖ్యంగా ఒకటి, మనందరి పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా. దేవుడు పైనే భారం వేశాం. అందులో ఒక ఆయన పేరు అయితే అడిగాడు ఆయనని, ఆ 10 రూపాయల పాలకోవా బండి అమ్ముకునేటోడిని. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు? షావలి అని చెప్పి చెప్పిండు. సో అది సంగతి అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశాడు. ఏం పేరు అన్నారు మీరు? జావిద్. మా జాతరకు నువ్వు వచ్చినావా, నేను లేకపోతే మీ జాతరకు మేము వచ్చినామా? దీంట్లో ఏం కల్పం సార్, ఉన్నమాట చెప్తున్నా సార్. మరి నిజంగా చెప్తున్నా సార్, ఏం కల్పం. అంటే ఒక మామూలు ఫుడ్ బాగాలేదు, లేకపోతే ఫుడ్ తినడం వల్ల ఇక్కడ ప్రజలకి సమ్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఫుడ్ అనే టాపిక్ నుంచి సీదా దాన్ని ఎక్కడికి తీసుకుపోయిండు? కుల మత వివాదాలకి తీసుకుపోయిండు. హిందువా ముస్లిమా అని అడుగుతున్నారు. ఫుడ్ తో ప్రాబ్లం అయితే హిందూ ముస్లింకి ఎందుకు లింక్ చేస్తున్నారు? అంటే హిందువులు శాతగానోళ్ళు, హిందువులు అది సంగతి అని చెప్పేసి ఇంకా మొత్తం ఆయనకే ఏదో తెలిసినట్టు, ఆయన కంప్లీట్ గా ఇంకా రాష్ట్ర సమస్యలన్నీ ఆయనే తీరుస్తున్నట్టు రేంజ్ లో బిహేవ్ చేశాడు. మరి ఇది ఫుడ్ జిహాద్ అని చెప్పి దాన్ని ఇంకెక్కడికో తీసుకుపోయి కంప్లీట్ గా ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ దగ్గర నుంచి ఆయన టాపిక్ ని పూర్తిగా అయితే డైవర్ట్ చేశాడు. బన్ మస్కా గురించి కులాన్ని రెచ్చగొడతా ఉన్నావు. ఫుడ్ జిహాద్ అని చెప్పేసి ముస్లిమ్స్ ఉన్నారా? ఎంతో మంది హిందువులు కూడా హైదరాబాద్ గల్లీలలో పాలకోవ నమ్ముతా ఉన్నారు. సో నువ్వు తింటావా ఇది అని చెప్తే ఆయన కంగారు పడిపోయి అప్పటికప్పుడు ఆయన తినడము, పిల్లలకు కూడా తినిపిస్తా అని చెప్పడము. మళ్ళీ ఇంకా చూసుకుంటే డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దాని వల్ల మామూలు డేంజర్ కదరా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే బతుకు తెరువు కోసం వచ్చినా అంటే నువ్వు బతకడానికి వచ్చినా మరి మమ్మల్ని చంపుతావా అని చెప్పి
పక్కన ఉన్న వాళ్ళు ఆయన ఎగతాళి చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి ఇట్లా పట్టు, ఇది దేంతో తయారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పట్టుకో అంటున్నాడు. అర్థమైంది? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన పాలకోవా బండి అమ్ముతున్నాడు, అందులో కల్తీ ఉందా లేదా అనేది ఇదంతా సెకండరీ విషయం. ప్రైమరీ థింగ్ ఏంటంటే మీకు అక్కడ ప్రాబ్లం అనిపిస్తే మీరు క్వశ్చన్ చేయండి, అడిగే విధానం ఉంటది. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. మంది చేరి నువ్వేం తప్పు చేయకపోయినా నువ్వు దొంగ నిలదీస్తుంటే అప్పుడు నీకు అర్థమైద్ది అతను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు. మరి అలా అంటే ఆయన ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఒక చాలా చిన్న వ్యాపారి కాబట్టి ఆయన మీరు అడుగుతున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. మరి వాళ్ళని మనం క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు? మరి వాళ్ళని కూడా మనం హైలైట్ చేయాలి కదా. వాళ్ళపైన కూడా మనం ఇలాంటి రౌడీయిజం గుండాయిజం చేయడానికి మనం రెడీగా ఉన్నామా? చాలా హోటల్స్ లో మనం అయితే ఎన్నో సార్లు చూసినాం. ఏంటి చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీలో కుక్క మాంసం కలిపారని చెప్పి కొన్ని హోటల్స్ లో మనం చూసాము. అందులో వెంట్రుకలు వస్తున్నాయి. అవన్నీ ఎందుకు? లాస్ట్ వీక్ మనం చూసాం ఒక భయంకరమైన ఇన్సిడెంట్. ఏంటి అసలు? ఆ ఫుడ్ మనం ఏదైతే ఇప్పుడు జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నామో ఆ ఫుడ్ ని మనం ఆర్డర్ చేసినాక 30 minutes లో 20 minutes లో ఎలా వస్తుందని చూస్తే అక్కడ వాళ్ళు బిర్యానీ అది ఇది ఫ్రీజర్ లో పెట్టేసి ఆ ఫ్రీజర్ లో బిర్యానీ బాక్సులు ప్యాకెట్లు అన్ని కూడా గడ్డగట్టుకుపోయి ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. అవి ఎన్ని నెలల క్రితం తయారు చేశారో కూడా ఎవరికి తెలియదు. అవన్నీ తీసుకొని వచ్చి ఇమీడియట్ గా వాళ్ళు వేడి చేసేసి మనకైతే ఇస్తున్నారు. ఈవెన్ బటర్ చికెన్, పనీర్ బటర్ మసాలా ఇలాంటివి కూడా మొత్తం ప్రిపేర్ చేసి ప్యాకెట్స్ లో పెట్టేసి డీప్ ఫ్రీజర్ లో అయితే పెడుతున్నారు. అవి ఐస్ కి అలా ఉండిపోయి బయటికి తీసిన తర్వాత వాటిని మనం వేడి చేసి మనకైతే సప్లై చేస్తున్నారు. అందుకనే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మనకు ఫుడ్ వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్ లో పట్టుకున్నప్పుడు చాలా వేడిగానే ఉంటది. కానీ మనం బౌల్స్ లో వేసుకొని తినేటప్పటికి ఇమీడియట్ గా చల్లగా అయిపోతుంది. చూపిస్తాను ఆగండి. పురుగులు వెళ్తున్నాయి తెలుసా దీంట్లో. ఇప్పుడు మన ఇంట్లో ఫుడ్ మనం ఎప్పుడైనా వేడివేడిగా తింటున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వేడి అనేది చాలా సేపటి దాకా ఉంటది. మరి మనం ఆన్లైన్ లో తెచ్చుకున్నప్పుడు అది ఆన్లైన్ లో తెచ్చినంత సేపే వేడి ఉంటది. వితిన్ ఒక 10 minutes లోపల నార్మల్ టెంపరేచర్ కి అయితే వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే అది నెలల తరబడి డీప్ ఫ్రీజర్ లో ఫ్రీజ్ అయి ఉంది కాబట్టి అట్లా జరుగుతుంది. మరి అది కరెక్టా? మరి అక్కడ కూడా ప్రజలు డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు. అక్కడ వందలు వేలల్లో పెట్టి కొంటున్నారు. రెస్టారెంట్స్ లోకి వెళ్తేనైతే వేలల్లో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. లావిష్ బఫెట్స్ అని చెప్పి పెద్ద పెద్ద మెన్యూ అంతా ముందర పెట్టేస్తే వాడు ఏమి ఇస్తున్నాడో ఏం తింటున్నామో కూడా తెలియకుండా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాం. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక పాలకోవా దగ్గర వాడు 10 rupees ఒకటి అమ్ముకుంటున్నాడు. నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. కానీ నువ్వు రౌడీయిజం చేసి ఇవన్నీ భయపట్టిస్తున్నావు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విధానం అయితే చాలా తప్పు. క్వశ్చన్ చేసే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఆ క్వశ్చన్ ఎవరిని చేయాలి, ఆ చేసేదానికి ఏంటి మరి అనేది అన్ని కరెక్ట్ గా చూసుకోవాలి. ఆ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ షేక్ షావలి తన విలేజ్ కి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ లో వాళ్ళ చుట్టుపక్కల వారు, వాళ్ళ ఇంటి ముందు వారు, ఇంటి పక్క వారు, ఆ విలేజ్ అందరూ కలిసి చాలా వీడియోస్ అయితే పెట్టారు. ఆ వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్ ని ఇప్పుడు నేను మీ ముందు ప్లే చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ని. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి అదే పని చేస్తూ ఉన్నాడని చెప్తున్నారు. మధ్యలో సిచ్యువేషన్ ని బట్టి వేరే వర్క్స్ కూడా చేసుకుంటా అని చెప్తున్నాడు. మరి అలాంటి ఒక మధ్యతరగతి మనిషిని ఇబ్బంది పెట్టడం అనేది ఇదేనా? సోషల్ మీడియా మన ముందర ఉంది. మన ఫోన్ కెమెరా మన ముందున్నప్పుడు మనం ఎలాంటి ఇష్యూనైనా రికార్డ్ చేసి ఎవరికైనా ట్యాగ్ చేసి మనం అప్లోడ్ చేసే రైట్ అయితే మనకు ఉంది. దానివల్ల సమస్య తీరుతుంది అని అనుకుంటే మనం అయితే చేయొచ్చు. మరి ఇదేనా మనం ట్యాగ్ చేయాల్సింది?
ఇలాంటి వల్ల నేను క్వశ్చన్ చేయాల్సింది. నువ్వు కూలి ఇస్తే నువ్వు ఈ పని చేస్తావా? అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరూ ఎన్నో రకాల ఇష్యూస్ చేస్తున్నారు, వాటన్నిటిని మనం బయట పెట్టట్లేదు. సరే అవన్నీ పక్కన పెడదాం. సింపుల్ గా మనం రోడ్డు పైన వెళ్తుంటే రోడ్డు మీదనే ఎన్నో గుంతలు, రోడ్డు బాగాలేకుండా ఉండడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. డివైడర్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ని మనం రేస్ చేసి సరైన పీపుల్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి అక్కడ ఏదో ఒక ఆయన దొరికాడని చెప్పి ఆయనని మొత్తం చుట్టుముట్టేసి రకరకాల క్వశ్చన్స్ తో ఇబ్బంది పెట్టి మళ్ళీ దాన్ని ఆ సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా దాన్ని రిలీజియస్ సిచ్యువేషన్ కి కన్వర్ట్ చేసుకొని ఇవన్నీ చేశారు. ఇదంతా రాంగ్, ఇవన్నీ చాలా తప్పు. అందుకనే యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ పొలిటీషియన్స్ అండ్ సామాన్య ప్రజలందరూ కూడా ఇలా చేయడం అనేది తప్పు అని చెప్పి ఎవరైతే ఇంటర్వ్యూ అక్కడ కండక్ట్ చేశారో మైక్ పట్టుకొని వాళ్ళదే తప్పని అందరూ అయితే అనుకుంటున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. సో ఇది నా ఒపీనియన్ ఈ ఇన్సిడెంట్ పైన. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మనకి ఈ ఇన్సిడెంట్ పైన చాలా మంది పొలిటీషియన్స్ కూడా కామెంట్ అయితే చేశారు. ఈ రోజు పొద్దున్నే నారా లోకేష్ గారు కూడా కామెంట్ చేశారు. ఆ సిచ్యువేషన్ ని మతం రిలేటెడ్ గా కన్వర్ట్ చేశారు, అది చాలా తప్పు. సో ఎవరైనా కూడా చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పి నారా లోకేష్ గారు కూడా కామెంట్ చేశారు. వీలైతే తను పర్సనల్ గా షేక్ షావలిని కలిసి ఆయన కోవా బన్ అయితే టేస్ట్ చేస్తాను కూడా తన ట్వీట్ లో అయితే మెన్షన్ చేశారు. సో ఇలాగ ఎంతో మంది ఆయనకు సపోర్ట్ గా అయితే నిలుస్తున్నారు. మనమందరం కూడా సపోర్ట్ గా నిలిచి లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్ లో మైక్ ఉంది అంటే అదేదో గన్ లాగా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించి నిజంగా తప్పు చేసిన వాడిని బెదిరియండి, అంతేకాని మామూలు మధ్యతరగతి మనిషిని ఇబ్బంది పెట్టే పనులు అయితే అసలు చేయకండి. సో ఫైనల్ గా ఒకటే ఫ్రెండ్స్, ఒక పేదవాడు ఎవడైనా సరే వానంతలో వాడు కష్టపడి బతుకుతుంటే మనం ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ కాకపోతే వాడిని ఇంకా డౌన్ గ్రేడ్ చేయాలని మాత్రం అసలు చూడొద్దు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ చేతిలో ఆయుధం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. సో అది కరెక్ట్ కాదు. మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా నెటిజన్లు అందరూ కూడా దీన్ని ఖండించారు. కాబట్టి వాళ్ళకు సరైన గుణపాఠం లభించిందని మనం అనుకుందాం. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రీసెంట్ గా మనం మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ అయితే చేశాము. ఆ ఇష్యూకి సంబంధించిన వీడియోని ఈ వీడియో ఎండింగ్ లో అయితే వస్తుంది, అది కూడా మీరు చూడండి. ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.